హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డుపై 11 kV విద్యుత్ తీగలు తెగిపడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విద్యుత్ షాక్ గురై ఒక వీధి కుక్క కూడా మృతి చెందింది. సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఓ ఆలయం ముందు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు పడుకొని ఉండగా 11 kV విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. అగ్నికీలలు అంటుకొని ఇద్దరు సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. విద్యుత్ తీగలు తెగాయని తెలిసిన వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశారు. ఘటనా స్థలిలో పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ తీగలు తెగిపడ్డానికి కారణాలపై ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. వచ్చి ఓసారి వచ్చి లేపిండు. లేపి పెద్ద మనిషి ఇంత వైట్ అయిపోయింది, లెవు ఇడికెచ్చి చెప్పి లేపిండు. ఇక రోడ్ దాటిచ్చిండు. వచ్చినాక ఈయనే మళ్ళీ వచ్చి చెప్పిండు. వాళ్ళిద్దరు చచ్చిపోయినారు. ఈ రాత్రి రూటు నేను సాగర్ రింగ్ రోడ్ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఇట్లా సార్ కరెంటు వైర్ దిగింది, ఎవరో మనుషుల మీద పడి వాళ్ళు కాలిపోతున్నారని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ మేము పెట్రోల్ కారు అండ్ మా పై సిబ్బందిని తెలియపరిచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. ఫుట్పాత్ మీద పడుకున్నారు. రేణుకాళమ్మ టెంపుల్ ముందర పూర్తిగా కాలుపై చనిపోయారు. కరెంటు వాళ్ళు వచ్చారు, కరెంటు వైరు పక్కన జరిగింది. ఈ ప్రమాదానికి ఏంటంటే ఆ వైరు యాక్సిడెంటల్గా తెగి కింద పడ్డదా, లేకపోతే ఏమైనా వెహికల్ కరెంటు పోల్ తగ్గడం వల్ల ఆ ప్రెజర్ తోటి ఆ బీడు తెగి కింద పడ్డదా అనేది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మొత్తం లైన్ పరిశీలిస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ను ఆధారం చేసుకొని పొద్దున కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబడుతుంది. ఎల్బీ నగర్ లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మృతి చెందిన ఇద్దరు వివరాలు ఏమైనా తెలుసాయా? మహేశ్వరి, అత్యంత దారుణం జరిగింది ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు దగ్గర. చాలా దారుణం. అసలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు ప్రాణాలు బలైపోయాయని చెప్పుకోవచ్చు. అందులో ఒక మహిళ, మరో వ్యక్తి కూడా చనిపోయారు. అయితే ఈ సంఘటన జరగడానికి 11 kV విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఏ మాత్రం టచ్ అయినా కానీ కాసేపట్లో కాలిపోతారు. దాంతో కాలిపోయారు. ఇద్దరు కాలిపోయి చనిపోయారు. అయితే ఈ సమయంలో ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక ఆలయం దగ్గర వాళ్ళు నిద్రపోయారు. మరి వీళ్ళు ఎవరు, వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే ఇంకెవరన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఈ విద్యుత్ వైరు తెగి కింద పడడానికి కారణం ఏంటి, ఆ కోణంలో కూడా విచారణ చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే అసలు దారుణం. విద్యుత్ వైర్లు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 2 ప్రాణాలు బలైపోయినాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఏ విధంగా జరిగింది, ఎక్కువ పవర్ జనరేట్ అయిందా, లేకపోతే ఏమైనా మెల్ట్ అయిందా, లేదంటే ఏదైనా ఆ చుట్టుపక్కల ఏదైనా వెహికల్ దానికి గుద్దుకోన్నా ఆ విధంగా ఏమైనా తెగిపడ్డాయా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు రావాల్సిన, అసలు ఎట్లా జరిగింది ఏంటి సంఘటన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు, విచారణ చేపడుతున్నారు. అటు విద్యుత్ అధికారులు కూడా దీని మీద ఆరా తీస్తున్నారు ఏ విధంగా జరిగిందన్న కోణంలో. అయితే ఇద్దరు చనిపోయినట్టు వాళ్ళ వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.